UN Security Council. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కడపలో రేపు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. వైసీపీ నాయకుల దాడిలో గాయపడి కడప రిమ్స్లో చికిత్స పొందుతున్న గాల్వీడు ఎంపీడీఓ జవహర్ బాబును పరామర్శించనున్నారు. మరోవైపు ఘటనపై డిప్యూటీ సీఎం సీరియస్ అయ్యారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను పవన్ ఆదేశించారు. మండల పరిషత్ కార్యాలయంలోనే జవహర్ బాబుపై వైసీపీ నేత సుదర్శన్ రెడ్డి అతని అనుచరులు దాడికి పాల్పడ్డారు. ఘటనపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఆయనే వచ్చినాడు. ఆయన ఎంపీపీ కొడుకు సుదర్శన్ రెడ్డి రెడ్డి సంథింగ్ వేరే మంది అంటారు. అప్పుడు వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. వాళ్ళందరూ వచ్చి రావడం బియ్యాలు వెళ్తే ఏవారు నా కొడక చెడ్డ మాటలు పొలం పేరు పెట్టి చెప్తూ రావడం కుర్చీలు వచ్చి కొట్టాను. ఇక్కడ కొట్టారు, కాళ్ళతో తంటారు, చేతులతో కొట్టారు. 5-6 మంది ఏం మాట్లాడలేదండి. మాట్లాడేదానికి ఒక టైం అయిపోయింది కదా, చంపేస్తారేమో అనిపించింది. ఆయన మళ్ళా కొట్టిపోతూ నేను చంపేస్తాను, నేను ఎక్కడ తిరగని, నువ్వు రిటైర్డ్ అయిపోయినా కూడా మా దగ్గర తప్పించుకోలేదు అని చెప్పేసి వాళ్ళు వాకిలు వేసేసి నా బీగాలు తీసుకొని పోయింది. దేవుడు కూడా చూసి పోయి వాళ్ళ బీగాలు తీసుకొని లోపల కూర్చుంది. అర్ధగంట పైన కూర్చున్నాను. నేను భయపడి లోపలే ఉండి రాలేకపోతే వస్తే స్టేషన్కి పోదామని 2 సార్లు ఫోన్ చేసేది. ఆయన వచ్చేటప్పుడు మళ్ళీ దొరికితే మళ్ళీ వస్తానేమో దాడి చేస్తాను. అంతలోకి మా వాళ్ళంతా మేము ఉపాధ్యాయులు వాళ్ళు బయట ఉన్న వాళ్ళందరూ వచ్చి నా దగ్గర వచ్చి సపోర్ట్గా తెలవడుకుంటే వాళ్ళు పోయి గంట ఆ ఎంపీపీ ఛాంబర్లో గంట సేపు కావాలని బీగాలు తీసుకుపోయి కూర్చొని ఏదో మనం తింటాను. కడపలో రేపు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. వైసీపీ నాయకుల దాడిలో గాయపడి కడప రిమ్స్లో చికిత్స పొందుతున్న గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబును పరామర్శించనున్నారు. రైట్గా ఈ ఘటనపై డిప్యూటీ సీఎం సీరియస్ అయినట్టు తెలుస్తోంది. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్. ఈవినింగ్ చందు, ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే ఇవాళ దాదాపుగా మధ్యాహ్న సమయంలో కూడా ఏదైతే అన్నమయ్య జిల్లా గాలివీడుకు చెందినటువంటి వైకాపా నేత సుదర్శన్ రెడ్డి మరియు అతని అనుచరులతో పూర్తిస్థాయిలో కూడా ఏదైతే ఎంపీడీఓ జవహర్ బాబు పై కూడా పూర్తిస్థాయిలో దాడి కూడా జరిగింది. ఆ దాడిలో కూడా జవహర్ బాబు పూర్తిస్థాయిలో కూడా అపస్మారక స్థితికి వెళ్ళడం జరిగింది. అయితే ముఖ్యంగా అతన్ని అక్కడ నుంచి కూడా పూర్తిస్థాయిలో ఏదైతే ప్రథమ చికిత్స కోసం కూడా రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అక్కడి నుంచి కూడా మెరుగైన వైద్య చికిత్స కోసం కడప రిమ్స్ కు తరలించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఉన్నటువంటి ఏదైతే ఒక ఎంపీడీఓ పైన కూడా దాడి చేయడంతో కూడా పూర్తిస్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా ఇదైతే ఇష్యూగా మారిందని చెప్పుకోవచ్చు. మరోపక్క చూసుకుంటే కనుక ఏదైతే ఈ ఘటనపై కూడా రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పూర్తిస్థాయిలో కూడా స్పందించడం జరిగింది. అలాగే దీనిపైన అయితే కనుక ఆయన పెద్ద ఎత్తున కూడా సీరియస్ గా ఉన్న పరిస్థితి నెలకొంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక రేపు ఉదయం ఏదైతే రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా కడప జిల్లాకు రానున్నారు. అయితే ముఖ్యంగా ఆయన రేపు ఉదయం దాదాపుగా 11 గంటల సమయంలో ఏదైతే రిమ్స్ లో దాదాపుగా వైసీపీ నేత సుదర్శన్ రెడ్డి చేతిలో పూర్తిస్థాయిలో ఆ దెబ్బలు తిన్నటువంటి ఎంపీడీఓ జవహర్ బాబును కూడా పూర్తిస్థాయిలో ఆయన పరామర్శించేందుకు కడపకు రానున్నారు. రేపు ఉదయం 11 గంటల ప్రాంతంలో కూడా కడప రిమ్స్ ప్రాంగణానికి చేరుకొని రిమ్స్ లో చికిత్స పొందుతున్నటువంటి జవహర్ బాబును అలాగే ఆయన కుటుంబ సభ్యులను కూడా రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పరామర్శించినారు. అలాగే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ కావచ్చు, అలాగే జిల్లా ఎస్పీతో కూడా స్వయంగా ఫోన్ లో
మాట్లాడారని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే దాదాపుగా పోలీసులు అయితే కనుక 22 మంది పైన కూడా పూర్తిస్థాయిలో కేసులు పెట్టడం జరిగింది. అలాగే మొత్తంగా చూసుకుంటే కనుక ఇంకా కొంతమంది వ్యక్తులు పారిపోయిన పరిస్థితి ఉంది. వాళ్ళని కూడా వెతికే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే దీనిపై అయితే కనుక రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే కనుక పెద్ద ఎత్తున సీరియస్ గా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఏదేమన్నా చూసుకుంటే కనుక ఒక గవర్నమెంట్ అధికారిని పూర్తిస్థాయిలో ఇట్లా విచక్షణ రహితంగా కొట్టడం పైన కూడా ఆయన అయితే పెద్ద ఎత్తున సీరియస్ గా ఉన్నారని చెప్పుకోవచ్చు. అయితే హుటాహుటిన ఏదైతే గవర్నమెంట్ అధికారిని కొట్టాడో ఆయన గాయపడ్డాడో ఆయన పరామర్శించేందుకు కూడా స్వయంగా షెడ్యూల్ అన్ని కూడా పూర్తిస్థాయిలో మార్చుకొని ఆయన అయితే కనుక రేపు ఉదయం 11 గంటలకు అయితే కనుక కడపకు అన్నారు. కడపకు వచ్చిన అనంతరం కూడా ఆయన రిమ్స్ చేరుకొని రిమ్స్ లో దాదాపు ఐసీయూలో చికిత్స పొందినటువంటి జవహర్ రెడ్డిని పూర్తిస్థాయిలో ఆయన అయితే పరామర్శించారు. దీని అనంతరం కూడా ఆయన మళ్ళీ తిరిగి విజయవాడకి వెళ్లే అవకాశాలు అయితే పెద్ద ఎత్తున ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే డిప్యూటీ సింగ్ ఆ పర్యటన సంబంధించి పోలీసులు అయితే కనుక పెద్ద ఎత్తున అటు ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. అధికార యంత్రాంగం కూడా ఇప్పటికే పర్యటనకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు చేస్తామని చెప్పుకోవచ్చు. ఏదేమైనా సరే రేపు ఉదయం 11 గంటలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే కనుక ఏదైతే వైసీపీ నేత సుదర్శన్ రెడ్డి అతని అనుచరుల దాడిలో గాయపడినటువంటి జవహర్ రెడ్డి అయితే కనుక పరామర్శించారు. చందు. రైట్ సుధీర్, థ్యాంక్ యూ. ఎస్, వెల్కమ్ టు నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ న్యూస్. ముందుగా నేషనల్ న్యూస్ చూద్దాం. భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి కేంద్ర కేబినెట్ సంతాపం తెలిపింది. ప్రధాని నరేంద్ర